నా బతుకంతా చాకిరీ చేస్తున్నాను, నా బతుకు అసలు సుఖం లేదని పాపం ఏడుస్తుంటారుగా కొంతమంది. వాళ్ళని సుఖపెడదామని బ్రదరు వస్తారా మరి 7 రోజులు దన్నమయ్య అంటున్నారు. చేతులు ఎత్తలేదు కానీ ఫీలింగ్ మాత్రం అదే. తిని పండుకో అంటే ఎంతసేపు పండుకుంటాం? తిని కష్టం. అలాగే ఇందులో సుఖం ఉంది, ఇలా తిని పండుకుంటే సుఖం, ఫ్యాన్ కింద కూర్చుంటే సుఖం, అట్లా సుఖం ఇట్లా సుఖం అని మనం ఇందులో సుఖం అందులో సుఖం అని వెతుకుతున్న సుఖాలన్నీ బుస్సే. నిత్య సుఖములు అనేవి దేవుని దగ్గరే ఉన్నాయి అన్నాడు. నిత్య సంతోషము దేవుని దగ్గరే ఉందన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న ఆ సంతోషం, ఆ ఆనందం అనేది తనకు ప్రియమైన వారికి, తన దృష్టికి మంచివారైన వారికి దేవుడిస్తాడట. వాళ్ళు కోట్లకు పడగలెత్తకపోయినా పర్వాలా, వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు కోట్లకు పడగలెత్తకపోయినా పర్వాలా, వాళ్ళు సుఖంగా బ్రతకగలుగుతారు. వాళ్ళ దినములు సుఖముగా గడిచిపోయేటట్టు దేవుడు చేస్తాడు. అది నేను చెప్పాలి, వాక్యం చెప్తుంది.